అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. తులం బంగారం ధర లక్షలోపుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోందంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,000 $5,000గా ఉంది. ఇక $3,000లకు దిగిరావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్లలో రష్యా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడే గోల్డ్ రేటు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ నిపుణులు చెప్తున్నారు. గత ఏడాది శరవేగంగా బంగారం వెండి ధరలు పెరిగాయి. ఇక గోల్డ్ ధర పెరుగుదలపై ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక బంగారంపై పెట్టుబడులు పెరగటం వల్ల ధర ఇంకా కూడా పెరుగుతూ ఉంది. బంగారం ధరల తగ్గుదలపై బ్లూంబర్గ్ ఇప్పుడు నివేదిక ఇవ్వటం జరిగింది. ఏదైతే రష్యా గనక డాలర్స్లో తన వ్యాపారాన్ని గనక మొదలు పెడితే గనక అమెరికా డాలర్లలో రష్యా వ్యాపారాన్ని మొదలు పెడితే బంగారం ధర తగ్గి వస్తుందని, ఎందుకంటే అప్పుడు డాలర్ విలువ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. అందుకని చెప్పి కూడా రష్యా గనక డాలర్ల వ్యాపారాన్ని మొదలు పెడితే బంగారం ధర తగ్గి వచ్చే సూచనలు బంగారంలా కనిపిస్తున్నాయంటూ కూడా బ్లూంబర్గ్ ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. ఒక్కసారిగా కూడా ఈ నివేదికతో ఇంకా బంగారం లవర్స్లో ఒక జోష్ వచ్చిందని చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి నివేదికతో కూడా బంగారం లవర్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. అసలు పూర్తిగా ఈ నివేదికలో ఏం చెప్పారు, ఏంటి? ప్రస్తుతం ఏదైతే ఈ బంగారం సంబంధించి పసిడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పసిడి కావచ్చు, అట్లాగే సిల్వర్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లను కనుక చూస్తే ఈ మధ్య కాలంలో దాదాపు 1,30,000 ఉన్నటువంటి బంగారం సో ఈ మధ్య కాలంలో దాదాపు 1,80,000 వరకు వచ్చిన పరిస్థితి మనం అందరం చూసాం. సో ప్రస్తుతం అయితే అప్ అండ్ డౌన్ అవుతూ కూడా ప్రస్తుతం 1,58,000 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతా ఉంది పరిస్థితి. సో మొత్తం బంగారం కూడా ఇంత ఈ మేర తగ్గుతూ పెరుగుతూ వస్తున్న ఈ క్రమంలో సో ఈ సంవత్సర కాలంలో దాదాపు 1,30,000 ఉన్నటువంటి బంగారం 1,80,000 దాదాపు 2 లక్షలకు తాకేంత వరకు ఎందుకు పోయిందనంటే ముఖ్యంగా ఈ పరిణామాలు అంటే అంతర్జాతీయ విపణికి సంబంధించి కూడా అంతర్జాతీయంగా ఏదైతే కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు. సో ఇవన్నీ కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని ఆంక్షలు వేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి ట్రంప్ కు సంబంధించినటువంటి యుఎస్ కు సంబంధించినటువంటి మొత్తం ఏదైతే వాళ్ళ కూటమి ఉంటుందో అవన్నీ దేశాలు కూడా సో చైనాకి పెద్ద ఎత్తున కొన్ని ఆంక్షలు వేశారు, టారిఫ్స్ వేశారు. దాంతో ఇండియా కూడా పెద్ద ఎత్తున మొన్నటి వరకు 50% టారిఫ్స్ వేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ టారిఫ్ల కారణంగా మొత్తం ఒక్కసారిగా ఈ బంగారం రేట్లు అనేవి మొత్తం కూడా పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ ఇంత రేటు ముఖ్యంగా ఎందుకు పెరిగిందంటే అంతర్జాతీయంగా ఔన్స్ కు సంబంధించి $5,600 ట్రేడ్ చేసింది ఈ ఔన్స్ కి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్. సో ప్రస్తుతం ఆ అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి ఔన్స్ ప్రస్తుతం ట్రేడ్ 5,000 వద్ద ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం 1,58,000 మాత్రం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ ఔన్స్ కు సంబంధించి ఎంత పెరిగితే మనకు గోల్డ్ రేట్లు అంత పెరుగుతా వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ తగ్గడానికి సూచనలు కూడా ఇటు అమెరికా చేస్తుంది అనేది ఒకవైపు తెలుస్తా ఉంది. ఈ బ్లూంబర్గ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో ముఖ్యంగా యుక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి మొత్తం కూడా యుద్ధం ఆపితే వచ్చే నెల జూన్ కల్లా ఒకవేళ యుద్ధం ఆపితే గనక సో ఈ రేట్లు అనేవి తగ్గే అవకాశం ఉంటది. సో ఇప్పటికే గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటు జెలెన్స్కీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అలాగే రష్యాకు సంబంధించినటువంటి పుతిన్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యుద్ధం ఆపితే అన్ని దేశాలకి బాగుంటది అని చెప్పి అన్న పరిస్థితి అయితే ఉంది. సో యుద్ధం ప్రస్తుతం అయితే మరి ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఈ పరిణామాలన్నీ కనుక ఒకవైపు చూస్తే సో ఇట్లా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ యుద్ధం ఆపగలిగితే అంటే వచ్చే జూన్ లో కనుక ఈ యుద్ధం ఆపగలిగితే గనక సో బంగారం రేటు తక్కువయ్యే అవకాశం ఉంటది అనేది ఒక పాయింట్. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డాలర్ ఏదైతే మొత్తం అంటే అంతర్జాతీయంగా డాలర్ అనేది మొత్తం ప్రతిష్టాత్మకంగా ఉంది. మొత్తం అన్ని దేశాలు కూడా డాలర్ తోటే లావాదేవీలు చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఏదైతే అమెరికా రష్యాకి సంబంధించినటువంటి ఒక డీల్ అనేది జరగబోతా ఉంది. సో ఆ డీల్ కి సంబంధించి కూడా
ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. అమెరికా రష్యా డీల్ చేసుకుంటే గనక ఇంకా ఏదైతే ఈ అమెరికా డాలర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది, డాలర్ రేట్ అనేది ఇంకా గట్టిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్పుడు డాలర్ రేటు పెరిగితే ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం సంబంధించినటువంటి ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఇటు మళ్ళీ డాలర్ వైపు వెళ్తారు. కాబట్టి సో ఆ డాలర్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం నిల్వలన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అటు ప్రపంచ బ్యాంకు కూడా ఈ బంగారం మీద పెద్ద ఎత్తున బంగారం నిల్వల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి బంగారం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. సో దాంతో పాటుగా ఇంకొక మార్గం కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ డాలర్ కి ప్రత్యామ్నాయంగా అంటే ఫస్ట్ తగ్గడానికి ఒక కారణం ఏంటంటే ఈ ఏదైతే అమెరికా రష్యా డీల్ గనక జరిగితే బంగారం రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఈ డాలర్ అనేది బలపడుతుంది, డాలర్ రేట్ అనేది బలపడుతుంది. సో అప్పుడు పెట్టుబడులన్నీ కూడా డాలర్ మీద పెడతారు. కాబట్టి సో ఇదొక పరిణామం. లేదు అనుకుంటే గనక ప్రస్తుతం కొన్ని దేశాలు ఇప్పటికే దాదాపు మోడీ వచ్చిన తర్వాత ఇటు డాలర్ కు సంబంధించి ఈ బ్రిక్స్ ఏదైతే ఉందో సో డాలర్ కు ప్రత్యామ్నాయంగా మనం ఒక వ్యవస్థను తీసుకురావాలి అనేది కొన్ని దేశాలు అంటే ఈ బ్రిక్స్ సంబంధించినటువంటి దేశాల్లో ముఖ్యంగా బ్రెజిల్ గాని, రష్యా గాని, మన భారత్ గాని, చైనా, అలాగే దక్షిణాఫ్రికా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా ఇవన్నీ దేశాలు కలిపి సో డాలర్ కు ప్రత్యామ్నాయంగా మనం బ్రిక్స్ ఒక ఇది తీసుకురావాలి. ఆ బ్రిక్స్ తో గనక మనం లావాదేవీలు చేయగలిగితే కూడా ప్రస్తుతం ఎందుకంటే మొత్తం కూడా అంటే చైనాకు సంబంధించి, అలాగే భారత్ కు సంబంధించి, అలాగే రష్యాకు సంబంధించి పెద్ద వాణిజ్య దేశాలు. కాబట్టి సో ఈ బ్రిక్స్ లో గనక మనం లావాదేవీలు చేస్తే డాలర్ రేటు గనక పడిపోతుంది, డాలర్ కు సంబంధించి మొత్తం కూడా ఇదవుతుంది. సో అప్పుడు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎందుకు ఈ బ్రిక్స్ లో చేస్తే తగ్గుతాయి అంటే ఇప్పుడు బంగారం ఏదైతే నిల్వలు ఉన్నాయో దాంట్లో దాదాపు 20% ఈ దేశాల దగ్గర ఉన్నాయి, ఈ 10 దేశాల దగ్గర ఉన్నాయి. 20% బంగారం మొత్తం కూడా ఈ 10 దేశాల దగ్గర ఉన్నాయి. ఈ మొత్తం లావాదేవీ అంటే ఈ 10 దేశాలకు సంబంధించినటువంటి లావాదేవీలు చేసేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవితో అనుసంధానం చేసుకుంటే మొత్తం 50% మొత్తం కూడా వాటా ఈ దేశాల దగ్గరనే ఉంది. కాబట్టి సో ఇట్లా అటు డాలర్ బలపడిన ఈ రష్యా అమెరికా డీల్ ఓకే అయినా కానీ బంగారం తగ్గే అవకాశం ఉంటది. లేదంటే బ్రిక్స్ అమల్లోకి వచ్చిన ఒకవేళ డాలర్ కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ అమల్లోకి వచ్చినా గానీ ఈ డాలర్ అనేది అంటే బ్రిక్స్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. సో మొత్తం దేశాలన్నీ కూడా అంటే అమెరికా దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు కూడా ఈ బ్రిక్స్ తో లావాదేవీలు చేస్తారు. కాబట్టి సతీష్, ఈ బ్లూంబర్గ్ నివేదికలో కేవలం గోల్డ్ అంశం, బంగారం అంశమే పేర్కొనటం జరిగిందా, లేకపోతే సిల్వర్ కి సంబంధించి ఏమైనా పేర్కొన్నారా? డెఫినెట్ గా అంటే ఇక్కడ 2 అంశాలు, గోల్డ్ తో పాటు సిల్వర్ మార్కెట్ కూడా 2 ఉంటాయి. కాబట్టి సేమ్ 2 గోల్డ్ సిల్వర్ 2 కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. సో మొత్తం కూడా అంటే ఈ దేశాలన్నిటికి సంబంధించి ఒక డీల్ గనక జరిగితే సో ఈ పరిణామాలు అయితే తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం ఈ నివేదిక ఈ యుద్ధానికి సంబంధించి కానీ ఈ రష్యా అలాగే అమెరికా ఏదైతే డీల్ ఉందో ట్రేడ్ డీల్, ఆ డీల్ కి సంబంధించి కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా దాదాపు 2027 కల్లా అంటే 27 నెలాఖరు కల్లా ఇదంతా కూడా అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. సో అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ ట్రేడ్ మార్క్ ఉందో 5,000 వద్ద ఏదైతే ప్రస్తుతం ట్రేడ్ మార్క్ కొనసాగుతుందో ఆ ట్రేడ్ మార్క్ అనేది 3,000 వరకు రావచ్చు అనేది అంచనా వేస్తా ఉన్నారు. సో అప్పుడు 3,000 ట్రేడ్ మార్క్ గనక వస్తే అప్పుడు 90,000కే 10 తులాల బంగారం అంటే 24 క్యారెట్స్ బంగారం 1,00,000 లేదా 90,000కే రావచ్చు అనేది ఈ అంచనా వేస్తా ఉన్నారు. ఈ దీనికి సంబంధించిన ఏదైతే బ్లూంబర్గ్ ఉందో వాళ్ళు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తా ఉంది రేణు. ముఖ్యంగా ఈ పరిణామాలు కనుక జరిగితే గనుక సో డెఫినెట్లీ అది ఒక గుడ్ న్యూస్ అవుతుంది. మధ్య తరగతి వాళ్ళకి పెద్ద మంచి ఇది అయ్యే అవకాశాలు ఉంటాయి రేణు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక బ్లూంబర్గ్ ఇచ్చిన నివేదిక ప్రకారం అమెరికా డాలర్ రష్యా వ్యాపారం మొదలు పెడుతుంటే ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపటానికి కూడా ఇప్పటికే మరొకసారి శాంతి చర్చల కోసం అయితే ఇరు దేశాలు కూడా అంగీకరించడం జరిగింది. ఈ శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ శాంతి చర్చలు మనం చూస్తూ ఉన్నాం. ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడప్పుడు కూడా తను పోస్ట్ చేస్తూ ఉంటారు, యుద్ధాన్ని ఆపుతున్నారని చెప్పి. కానీ ఈ శాంతి చర్చలు ఇప్పటివరకు కూడా ఫలించలేదు. ఇక ఈసారైనా కానీ ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు ఫలించి వీళ్ళు యుద్ధాన్ని ఆపితే బంగారం రేటు దిగిరానున్నట్లుగా అర్థమవుతుంది. మరొక వైపు అమెరికా డాలర్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఈ క్రమంలో డాలర్
డాలర్ స్ట్రాంగ్ అయినా కానీ బంగారం రేటు తగ్గుతుంది. మరొక వైపు చూస్తే కనుక ఇంకొక అంశం ఏంటంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా కూడా బ్రిక్స్ కంట్రీస్ మరొక విధానాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాయి. ఒకవేళ కనుక ఈ డాలర్కి ప్రత్యామ్నాయంగా కనుక ప్రవేశపెట్టగలిగితే దానివల్ల కూడా బంగారం రేటు తగ్గుతుంది. అంటే ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. మనం గత కొన్నాళ్ళుగా చూస్తే అసలు మార్కెట్లో స్థిరత్వం అనేదే లేదు. ఆ స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.